మనము మన ఎదురుచూపు దేనికోసం? నమ్మిన పిల్లలమే మనం, విశ్వసించిన వారమే మనం. అయినప్పటికీ కూడా మనం దేవుని యొక్క ఉనికిని కోరుకోవాలి. మొట్టమొదటిది దేవుని కొరకు ఎదురు చూడాలి. మొట్టమొదటిది. ఎందుకు ఈ పదాన్ని వాడానంటే, దేవుని కోసం ఎదురు చూడాలి. ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నానంటే, ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయన మాట్లాడితే ఎలాంటి ట్యూనింగ్ జరుగుతుంది, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనబడిన దారిలో ఒక ఇద్దరు నడిచి వెళ్తున్నారు. వాళ్ళతో పాటు యేసు ప్రభు జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత జరిగిన సంభాషణ ఏంటో నేను చదువుతున్నాను, చూడండి. ఆయన గుర్తుపట్టలేదు. ఆయన ఇలాగన్నాడు, మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొంచున్న ఆ మాటలేంటి, ఎందుకు అలా దుఃఖంగా ఉన్నారు అని అడిగాడు యేసు ప్రభు వాళ్ళని. ఆయనే కావాలని మనతో మాట్లాడే చేస్తుంటాడు. మనం మాట్లాడడానికి, మన విషయాల్ని జవాబు చెప్పడానికి కోసం మాట్లాడిస్తాడు. పర్సనల్ ఎవాంజలిజంలో కూడా అదే ప్రాముఖ్యమైన విషయం. జేమ్స్ అన్న ఆ వేలో మనల్ని ముందుకు కొనసాగాలని కొన్ని నియమాలను కూడా ఈరోజు చక్కగా మన దాంట్లో పెట్టారు, ఆత్మీయ సమ్మేళనంలో కూడా. కనుక ప్రతి ఒక్కరూ పర్సనల్ ఎవాంజలిజం ద్వారా, వ్యక్తిగతమైన స్వార్థ ద్వారా వాళ్ళల్లో ఉన్న ఉద్దేశాలు తెలుస్తాయి. వాళ్ళ ఉద్దేశాలు మనం తెలుసుకొని వాళ్ళ ఉద్దేశాలకు తగినట్లుగా మనము ఏ రీతిగా యేసు ప్రభువును పరిచయం చేయాలో తెలుస్తుంది. అందుచేత వాళ్ళ రుచులు తెలుస్తాయి, వాళ్ళ అభిరుచులు తెలుస్తాయి, వాళ్ళ కలిగి ఉన్న సిద్ధాంతాలు తెలుస్తాయి, వాళ్ళ నమ్మకాలు తెలుస్తాయి, వాళ్ళ యొక్క కలిగి ఉన్న విలువలు తెలుస్తాయి. కనుక కొన్ని విలువలు సాంఘిక విలువలు, కుటుంబ విలువలే తప్ప ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండరు చాలామంది. కనుక ఏ విలువలు లోపించాయి, ఎలాంటి సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు, ఎలాంటి మూఢనమ్మకాల్లో ఉన్నారో మనకు తెలుస్తుంది. యేసుప్రభు కూడా వాళ్ళు పలకరిస్తున్నారు, ఏంటి మీరు అలా దుఃఖంగా ఉన్నారేంటి అన్నాడు ఆయన. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏమన్నారు చూడండి. అందులో క్లైపో అనేవాడు, యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీకు ఒక్కడికే తెలియదా? అందరికీ తెలుసుగా, యెరూషలేములో ఉన్న వాళ్ళకి అంటున్నాడు. ఎవరినే? యేసుప్రభుని. అలాగా ఏ సంగతులు అని అడిగాడు మళ్ళీ యేసుప్రభు. ఈ సంగతుల గురించి అన్నాడంటే వాళ్ళు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, వాళ్ళ అంతర్భాగం, మోటివేషనల్ మెథడ్ ఇది. వాళ్ళలో నుండి ఇప్పుడు చిన్నపిల్లల్ని నీ పేరు చెప్పమంటే చెప్పరా, నీ పేరు నాకు తెలుసులే, నీ పేరు సుబ్బమ్మ కదా, సుబ్బమ్మ కాదు ఈబే అంటున్నప్పుడు, అదే ముందు అడిగినప్పుడు చెప్పలా, అర్థమైన. సో మన మోటివేషనల్ మెథడ్ అడిగి కనుక్కుంటాం. జీసస్ చెబుతున్నారు అసలు వాళ్ళ హృదయాంతరంగాలో ఎలాంటి ఉద్దేశం ఉంది. సరే, అప్పుడు వెళ్ళాక అన్నారు ఆయన. అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసుని గురించిన సంగతులు, ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలో వాక్యంలో శక్తి కలిగిన ప్రవక్త. ఓకే, వాళ్ళకి ఏమని తెలిసిందంటే ప్రవక్త అని తెలిసింది. వెరీ గుడ్. అంటే వాళ్ళ కలిగి ఉన్న విషయాలు మనం ఆలోచిద్దాం. ప్రవక్తగా మాకు తెలుసు. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. ప్రవక్తగా తెలుసు. మన ప్రధాన యాజకులు, అధికారులు ఆయన్ని ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువేశారో నీకు తెలీదా? ఆయన్ని సిలువేశారంటే ప్రవక్త సిలువ వేయబడ్డాడు అంటే ఆయన సిలువ వేయబడ్డాడని. ఓకే, సిలువ వేయబడిన వాడని, అన్యాయంగా సిలువేశారని వాళ్ళు గ్రహించారు. వాళ్ళ గ్రహింపు చూద్దాం మనం. తర్వాత మన ఇజ్రాయేలును విమోచింపబడువాడు ఈయనే అని మేము నిరీక్షిస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమైందా? వీళ్ళు ఏమని నిరీక్షణ కలిగి ఉన్నారు చెప్పండి? ఇజ్రాయేలును విమోచించేవాడు అంటే రక్షకుడు ఈయనే అని మేము భావించాం, నిరీక్షించామన్నారు, ఎదురు చూసాం మేము. మరి ఎదురుచూపు అయిందా, సక్సెస్ అయిందా? వీళ్ళు ఎదురుచూపు ఇప్పుడు మనం చూద్దాం. అక్కడేమనుంది, మేము ఎదురు చూసాము, ఎదురు చూస్తే ఏమైంది, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినాలైంది. మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాజ వద్దకు వెళ్ళి ఆయన దేహాన్ని చూడకుండా వచ్చారు అన్నాడు. ఇక్కడ దేహాన్ని చూడకుండా వచ్చారు. అదేంటి అసలు? యేసుప్రభు ఏం చెప్పాడు? నేను తిరిగి లేస్తానని చెప్పాడు. లేస్తానని చెప్పినప్పుడు దేహం ఎందుకు ఉంటుంది అక్కడ? యోనా చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఎలాగుండెనో మనుష్య కుమారుడు అలా ఉంటాడు. 3వ దినం నేను లేస్తా అని చెప్పేశాడు ఆయన. చెప్పేసిన తర్వాత మీకు దేహం ఎలా ఉంటుందండి? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే దేహం లేదు అంటే వాళ్ళ అవిశ్వాస విషయాలకే నమూనా చూద్దాం. దేహం లేదు,
దేహం లేదని అనకూడదు. దేహం లేదు కనుక తిరిగి లేచాడని స్తుతించాలి. దేహం లేదు, తిరిగి లేచాడని చెప్పిందే చేశాడు అని అనాలి. తర్వాత అంటే అలా విశ్వాసం చెబుతుంది. తర్వాత కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బతికున్నాడని చెప్పారు, మాకు విస్మయం కలగజేసిరి. దేవదూతలు వచ్చి ఆయన లేచాడు అని చెబితే మాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యపోవాలి? నమ్మనోడికి ఆశ్చర్యం. అదే నేను నమ్మాను అనుకోండి, యేసుప్రభు తిరిగి లేస్తాడు అని నమ్మాను అనుకోండి, దేవదూతలో మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సజీవుడైన వాడిని మృతుల్లో వెతకాల్సిన అవసరం లేదు, ఆయన తిరిగి లేచాడని దేవదూతలు చెప్పినప్పుడు స్తోత్రం నాయనా అని అనాలి. నమ్మినోడికి స్తోత్రం, నమ్మనోడికి ఆశ్చర్యం. అంటే ఆశ్చర్యపడ్డారంట. ఇది కూడా వాళ్ళలో అంటే విశ్వాస పటిమ కాదది. నిరీక్షిస్తున్న వాటి నిజస్వరూపం కాదది. నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం అంటే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఉంటుంది అన్నమాట. ఏదైతే నిరీక్షిస్తున్నామో దాని నిజస్వరూపం చూస్తే అది విశ్వాసం అంటే. నిరీక్షిస్తున్నారు, ఆయన దేహం ఉండకూడదు, ఆయన దేహం ఉంటే ఆయన తిరిగి లేవలేని సామాన్యుడు. ఆయన దేహం లేదంటే అర్థం ఆయన తిరిగి లేచిన సజీవుడు. తర్వాత దేవదూతలు వచ్చి దేవదూతలతో చెప్పించాడంటే, దేవదూతలు చెప్పారంటే వాళ్ళు దేవుని స్తుతించాలి. కనుక ఇంకా చూడండి, ఇక మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధికి వెళ్ళి స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదు. ఆయన చూడలేదు. యేసు ప్రభు మాట కంటే భౌతికంగా కళ్ళతో చూడటమే ఫ్రాగ్మెంటిజం వాళ్ళకుంది. నేను చూసే నమ్ముతా. మరి ఇదేం విశ్వాసం అండి? మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? ఆయన ప్రవక్త అండి, ఆయన సిలువేయబడ్డాడండి, విమోచింపబడిన రక్షకుడండి అని చెప్తున్నారు. దేవుడు యేసు ప్రభుకి చాలా బాధ కలిగింది. బాధ కలిగి వాళ్ళతో ఏమన్నాడో చూడాలి. ఇప్పుడు ఆయన అంటున్నాడు వాళ్ళతో, అందుకు ఆయన అవివేకులారా. అది ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి ఎందుకు ఎదురు చూడాలంటే, దేవునితో ఎందుకు ఉండాలంటే ఆయనతో బుద్ధి చెప్పబడాలి. ఆయన మనల్ని గద్దించాలి. ఇంకొక పదం వాడాడు, అవివేకమే కాదు మందమతి ఉందంట. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటల్ని నమ్మని మందమతులారా. సరే ఏమన్నాడా? ఇప్పుడు లేఖనాల్ని దేవుడు చేస్తాడు అన్నదాన్ని నిర్ధారించుకోలేని అవివేకులు మీరు. ప్రవక్తలు 3వ దినాన లేస్తాడని చెప్పిన విషయాన్ని నమ్మనే మందమతులు. పైకి మాత్రం మాకు దేవుడు తెలుసండి, మాకు ఆయన ప్రవక్తనండి, ఆయన కోసం ఎదురు చూస్తున్నామండి. అందుకు యేసయ్య వాళ్ళతో నడిచాడు. అందుకోసం దేవుణ్ణి ఎందుకు కోరుకోవాలంటే, ప్రభువా నువ్వు మాతో నడవాలి నాయన, నడవాలి. నువ్వు మాతో నడిస్తే బోధింపబడతాం, బుద్ధి చెప్పబడతాం. అంతే, బోధింపబడతాం, బుద్ధి చెప్పబడతాం. మనం యేసుప్రభు మనతో నడిస్తే. అందుకు దేవుణ్ణి కోరుకోవాలి. 2024లో ఎవ్రీడే అక్కడ రాబెడితే, నోవహు దేవునితో కూడా నడిచినవాడు, హనోకు దేవునితో కూడా నడిచినవాడు. వీళ్ళంతా దేవునితో నడిచిన వాళ్ళంతా ప్రభువా నువ్వు మాతో నడు. ఇంకా చూడండి, అక్కడ మీరు చదివితే, క్రీస్తు ఎలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలను తన్ను గురించిన వచనాల భావం వారికి తెలిపాను. ఇంచేత బోధింపబడ్డారు. బుద్ధి ఉందా మీకు? అసలు మందమతి ఉందా మీకు? అవివేకం వచ్చిందా మీకు అని గద్దింపబడ్డారు. తర్వాత తాము వెళ్ళుచున్న గ్రామం వచ్చినప్పుడు సాయంకాలం వచ్చింది, మాతో కూడా ఉండమన్నారు. ఆయన వారికి భోజనంను కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి విరిచి దానికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరువునైన కన్నులు తెరవబడాలి. అనేకమైన సంగతులు లేఖనంలో నుండి చూడడానికి. మరి 119 కీర్తన 18 అంటాడు కదా, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు మా కన్నులు తెరువు ప్రభువా. కన్నులు తెరవబడాలి, బోధింపబడాలి, బుద్ధి చెప్పబడాలి. అందుకోసం యేసయ్య మనతో నడవాలి. యేసయ్య మనతో ఇంకొక మాట ఉంది,
ఆ నడిచినప్పుడు ఇంకొక విషయం ఉంది అక్కడ, అది భోజనం చేయాలి. వాళ్ళు అనుకున్నారు 32లో, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనాలు మనకు బోధిస్తున్నప్పుడు మన హృదయం మండలేదా? మండాలి, హృదయం మండాలి. ఇది నడిచినప్పుడు జరిగింది, మాట్లాడినప్పుడు జరిగింది. ఆయన భోజనం చేసినప్పుడు కన్నులు తెరవబడ్డాయి. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం, ప్రభువా నువ్వు మాతో నడు, 2024లో మాతో నడవాలి. ఎందుకంటే మేము బోధింపబడతాం, మేము బుద్ధి చెప్పబడతాం, మా హృదయం మండుద్ది. వాళ్ళు అనుకున్నారు, ఆయన అంటున్నప్పుడే మనకు మండుతూ ఉంది కదా మంట, మనం గుర్తించలే. మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు మనం మంట మండుతూ ఉంటుంది మన హృదయంలో. కనుక దేవుణ్ణి కోరుకున్నాం. అందుకని యెషయా ఆ పదాన్ని వాడాడు. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, యెషయా 8:17లో ఇలా చెప్పాడు, యాకోబు వంశమును తన ముఖమును మరుగు చేసుకుని యెహోవాను నమ్ముకుని నేను ఎదురు చూస్తున్నాను, ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను, నేను దేవుని కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నేను. కనుక దేవుని కోసం ఎదురు చూడాలి. మరి కొత్త నిబంధనలో కూడా ప్రజలు ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు. ఎదురు చూసి ఆయన వచ్చినప్పుడు ఆయనను చేర్చుకొనిరి అనే మాట ప్రజల గురించి కూడా లూకాసు వార్తలో ఆ మాట చూస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 40వ వచనంలో, లూకాసు వార్త 8:40లో మనం ఆ మాట చూస్తాం. చూడండి, అక్కడ జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండాను, కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చినారు. కనుక దేవుని కోసం, ఆయన ఉనికి కోసం మనము ఎదురు చూడాలి. రేపు 2024లో ప్రభువా నువ్వు మాతో నడువు నాయనా, నువ్వు మాతో భోజనం చేయి. యేసయ్య మనతో భోజనం చేయాలి. ఆయన మనతో భోజనం చేయటం అనేది ఫెలోషిప్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేస్తా. ఈ భోజనం 2 రకాలుగా ఉంది. అతనితో నేను ఇక్కడ, నాతో అతడు అక్కడ. అతనితో నేను అంటే ఆయన దిగొచ్చాడు కనుక, నాతో అతడు మనం ఇక్కెళ్తాం కనుక. అతనితో నేను భోంచేస్తా, నాతో అతను. అతనితో నేను అంటే భోజనం, అతనితో నేను ఇక్కడ, నాతో అతడు అక్కడ. ఇది ఇక్కడ జరిగే భోజనం, అది అక్కడ జరిగే భోజనం. అక్కడంటే పరలోకం. సో దేవుడితో మనం భోజనం చేసే ఒక గొప్ప భాగ్యం. అందుకని దావీదు అంటాడు 27వ కీర్తన 4వ చరణంలో, యెహోవాను నేను ఒక్క వారం అడిగాను. ఏమడిగాను నేను? దాన్నే నేను వెతుకుతున్నాను, ఆయన ప్రసన్నతను చూచుటకును జీవితకాలం అంతా ఆయన మందిరంలో నేను ధ్యానించాలని అనుకుంటున్నాను. సో మనం దేవుణ్ణి కోరుకునేవారమై ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. దేవుణ్ణి కోరుకోండి, ఆయన మనలో నడవాలని కోరుకోండి, ఆయన మనతో భోజనం చేయాలని కోరుకోండి. నడిస్తే బోధింపబడతాం, బుద్ధి చెప్పబడతాం, మండుతుంది హృదయం, కన్నులు తెరవబడతాయి భోజనం చేస్తే. కనుక యేసయ్యతో మనము ఉందాం. అసలు లాజరు యేసు ప్రభుతో భోజనానికి కూర్చున్నాడు అని ఉంటుంది. లాజరు యేసు ప్రభుతో భోజనానికి కూర్చున్నాడంట యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వచనాల్లో. అయితే లాజరు యేసు ప్రభుతో భోజనానికి కూర్చుంటే యేసయ్యకు ఆపాదించే అన్ని లాజరుకు ఆపాదించారు వాళ్ళు. అంటే చూడండి, అక్కడ రాయబడిన మాట 12వ అధ్యాయం 9వ వచనం, యూదులలో సామాన్య జనులు అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాదు, మృతులలో నుండి లేపిన లాజరును కూడా చూడటానికి వస్తున్నారంట. ఎంత చిత్రమైన విషయం అండి. యేసయ్యను చూడటానికే కాదండి, ఎవరిని చూడటానికే? చచ్చి బతికి ప్రభుతో భోజనం చేస్తున్న లాజరు. మనం కూడా నీతి నిమిత్తమే బ్రతికింపబడిన మనం యేసుతో ఉంటే ప్రజలు మనల్ని చూడడానికి కూడా వస్తారు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు రా వీళ్ళ లోపల. అంతేకాదు, ఇంకొక గ్రూప్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? యేసుని ఎలా చంపాలనుకుంటున్నారో లాజరును కూడా అలాగే చంపాలనుకున్నారు. కిందే చదువుతాం చూడండి.
అయితే యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసు విశ్వాసం ఉంచారు కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని ఆలోచించారు. లాజరును కూడా అంటే ఏంటి అర్థం? యేసుని చంపాలనుకున్నారు, యేసుతో పాటు లాజరును కూడా. చూసారా ఆపాదించబడే స్థితి ఎలా ఉంటుందో. కనుక అందుకోసం దేవుని పిల్లలు అన్నిటికీ రెడీ అయి ఉంటారు. యేసుతో నడవాలి. ఒక మంచి సాంగ్ ఉండేది పూర్వం. యేసుతో నడువుమా సంఘమా, యేసుతో నిలువుమా సంఘమా, యేసు కొరకు సాగుమా సంఘమా, యేసే నీ సర్వమని ఎరుగుమా, యేసుతో నడువుమా సంఘమా. యేసయ్యతో నడవాలి, యేసయ్యతో నిలవాలి, యేసయ్యతో భోజనం చేయాలి. ఇది మొట్టమొదటిది. ఓకే, యేసయ్యని కోరుకున్నారు. రైట్, మీరంతా యేసు ప్రభుని కోరుకున్నారు, ప్రతిదినం యేసు ప్రభుతో నడుస్తున్నారు. అక్కడితోనే సరిపోదు. ఇక రెండో విషయానికి వద్దాం. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలి, దానికోసం నేను అన్నీ సిద్ధం చేస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అని అంటాడు ఆయన. నేను మరలా వస్తాను అన్నాడు. మొట్టమొదటిది దేవుణ్ణి కోరుకోండి, దేవుని కోసం ఎదురు చూడండి, ఆయన ఉనికి కోసం, ఆయన మనతో నడవటం కోసం, ఆయన మనతో భోజనం చేయడం కోసం ఎదురు చూడండి. రెండవది దేవుని రాకడ కోసం ఎదురు చూడండి. అది రెండవది. ఒకటి దేవుని కోసం ఎదురు చూడడం, రెండవది ఆయన రాకడ కోసం. రాకడక ఎదురు చూడాలి. ఆయన అన్నాడు ఏదో టైంలో వచ్చేస్తాను నేను అన్నాడు. చెప్పలేదు ఆయన. చెప్పుంటే ఏం జరుగుండేది చెప్పమంటారా? ఫిబ్రవరి 14న వస్తాను నేను అన్నాడు అనుకోండి యేసు ప్రభు. వెంటనే మనం 10వ తారీఖు దాకా అడ్డగోలుకు బతికి ఇంకా 4 రోజులు ఉంటుంది చూసారా, ఇక మందిరంలోనే ఉపవాసాలతో, అంతేక బట్టలు కూడా మార్చకుండా ఇంకెలా 4 రోజులు, ఈ 4 రోజులు ప్రభుత్వం అలా ఉండి వెళ్ళిపోదాం అని అనుకుంటాం మనం. అందుకని దేవుడు చెప్పాల. అంటే ఎవరు రెడీగా ఉండాలి? ఇప్పుడు ఏ టైంలో వస్తాడో తెలియదు గనుక. అది లూకా సువార్తలో ఆ విషయాన్ని మనం చూస్తాం. 12వ అధ్యాయం 36వ వచనంలో, లూకా సువార్త 12:36లో, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటానికి అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కోసం ఎదురు చూసే మనుషుల్లా ఉండండి మీరు. అది అంటే ఎప్పుడు వచ్చి తలుపు తడతాడో అనేది సిద్ధంగా ఉండండి మీరు. కనుక దేవుడు, మీరు పిల్లలు ఈ షూట్ చేసే ఒక గేమ్ ఉంటుంది. అన్నీ వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. శత్రువులు వస్తున్నప్పుడు ఆ శత్రువుని వీళ్ళు షూట్ చేస్తుండాలి. కొన్నిసార్లు ఎలా వచ్చేస్తారు, అందుకని వీళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా, ఇలా షూట్ చేసుకుంటూ ఈ చివరి నుండి ఆ చివరికి ఇలా వెళ్ళిపోతూనే ఉంటారు. వచ్చేసి తగులుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? వాళ్ళు వచ్చినప్పుడు కొట్టడం కాదిక, వాళ్ళు వచ్చినప్పుడు కొట్టడం కాకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ చివరి నుండి ఈ చివరికి, ఈ చివరి నుండి ఈ చివరికి. అప్పుడు వచ్చే వాళ్ళందరినీ అలాగే మీరు ఎదురు చూస్తూ ఉండాలి. ఏదో టైంకి వచ్చేస్తాడు అంతే. ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు తలుపు తడతాడా అనేది మరణాథ అనాలంట. మరణాథ అంటే అర్థం ఏంటి? ప్రభు యేసు రమో వచ్చుచున్నాడు ఆయన. మనం చెప్పాలి ఆ మాట. నువ్వు రానాయన అనాలంటే మనం రెడీగా ఉండాలి. ఇన్స్పెక్షన్కి రమ్మనండి ఇన్స్పెక్టర్ గారిని అని అనేస్తారండి పిల్లలు. 10 రోజులు ఆగమనండి సార్, 10 రోజులు ఆగమనండి, ఈ లోపల మేము కంఠస్థం చేసేస్తాం అన్నీ. ప్రతిజ్ఞ రాలేదండి అడిగే, అన్ని ప్రతిజ్ఞ రావాలి. వీడికి రైటింగ్ బాగాలేదండి, నోట్సులు అన్నీ చూడాలండి, అన్నీ 10 రోజులు ఇవ్వండి సార్ మాకు, ఎంఏఓ గారు 10 రోజులు ఇవ్వండి. ఎందుకని ఈ 10 రోజుల్లో మొత్తం చక్కబడి. కానీ ఇప్పుడు ఈసారి అలాగంటలా ఏదో టైంలో వచ్చేస్తామంటే ఇంకెలా ఉంటుందండి? ఏదో టైంలో ప్రకాశం గారు వచ్చేస్తారంటే ఏదో టైంలో అప్పుడు ఏమవుద్ది? అందుచేత ఎప్పుడు మనం సిద్ధపడి ఉండాలంట. అందుకోసం దేవుడు అన్నాడు, రైట్ మరి
ఏం అడుగుతూ ఇప్పుడు ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత నీ డ్యూటీ ఏంటి పాల్సన్, నీ డ్యూటీ ఏంటి? అయ్యా నేను ఇలాగా నువ్వు ఇచ్చిన బాధ్యతని చేస్తున్నానయ్యా, చాలా చోట్ల దున్నాల్సి వచ్చినప్పుడు దున్నుతున్నాం, విత్తనాలు వేయాల్సిన దగ్గర విత్తనాలు వేస్తున్నా. అందుకనే ఆయన అంటాడు అనమాట, మరి నీకు ఇచ్చిన కృపావరాన్ని లోపం లేకుండా నువ్వు చేస్తున్నావా? అది అడుగుతాడు. మనకిచ్చిన పిలుపు ఏంటి, మన సంఘంలో మన పాత్ర ఏంటి, మనకు దేవుడు మనల్ని రక్షించుకున్న కారణం ఏంటి? కొరింథీయుల మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనంలో రాస్తూ, కొరింథీ సంఘాన్ని గురించి రాస్తూ, కనుక ఏ కృపావరమునందునో లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కృపావరంలో లోపం లేకుండా, ఓహో అంటే ఎదురు చూసే దాసునిలా ఉండాలి. తర్వాత కృపావరంలో లోపం లేకుండా అంటే అర్థం, కృపావరంలో లోపం ఉండకూడదు. నీకు చిన్న బిడ్డల పరిచర్య అది చేయాలి నువ్వు, అంతే, అందులో లోపం కనబడకూడదు. యవనస్తుల పరిచర్య ఆ పరిచర్య, నీకు సంఘ పరిచర్య, కాపరివా నువ్వు, లేకపోతే స్వార్థికుడివా నువ్వు, లేకపోతే బోధకుడివా నువ్వు, లేకపోతే నీకు అప్పగింపబడిన పని ఏంటి, అసలు ఏ పాత్ర నువ్వు పోషిస్తున్నావు? కనుక కృపావరంలో లోపం లేకుండా ఎదురు చూడాలంట. ఆయన వచ్చినప్పుడు అలా కనపడాలి మనం. అంటే సిగ్గుపడనక్కరలేని పనివాడుగా అంటాడు కదా. తిమోతికి రాసిన రెండవ పత్రికలో 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. చూసారా ఎలా చెప్పాడా? బోధింప సమర్థుడుగాను అంటాడు 2:26లో. కనుక ఇవన్నీ ఏంటి? నీకున్న దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు. ఆ బాధ్యతల్ని లోపం లేకుండా చేయాలి. అది కృపావరంలో లోపం లేకుండా దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు. కనుక టీచర్ తన స్కిల్ని మరి శక్తి వంచన లేకుండా వినియోగించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. పౌలు ఈ పక్కనే తీతుకు రాస్తూ ఇలాగ అన్నాడు, 2వ అధ్యాయం 13వ వచనం, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ, అంటే మహిమా ప్రత్యక్షత కోసం ఎదురు చూడాలంట. మహిమా ప్రత్యక్షత అని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ రానైనా నువ్వు రా, నీ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నావు అని చెబుతూ ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో, ఓహో అది స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. దేవుని రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళు స్వస్థ బుద్ధితో బతుకుండాలి, బుద్ధికి శుద్ధి ఉండాలని అర్థం. స్వస్థ బుద్ధి అంటే నీతి ఉండాలంటే సరిగ్గా నడవాలి అని అర్థం. కలిగి ఉండటమే కాదు, దాని ప్రకారం నడవాలి. చాలామంది మేము అలా కలిగి ఉన్నాం అంటున్నారు, కానీ అది లోకానికి నడిచి చూపించాలి. ఇప్పుడు అంత్యోకలేని శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంటుంది. శిష్యులే, చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం క్రైస్తవులు అనబడిరి అంటే అర్థం బయట వాళ్ళు వీళ్ళని క్రైస్తవులుగా గుర్తించారు. నీ వెలుగు గుర్తింపబడాలి. నీ వెలుగు కొంచెం కింద, మంచం కింద పెట్టకూడదు. కొంచెము అనే పదానికి జీవన వ్యాపారం అని అర్థం. మంచము అని అంటే సోమరితనం అని అర్థం. కొంచెం కింద, మంచం కింద పెట్టొద్దంటే ఏంటి అర్థం? ఈ జీవన వ్యాపారాల్లో కొట్టుకుపోయి నీ వెలుగు బయట వాళ్ళకి తెలియట్లే. సోమరితనంగా బతుకుతూ నీ వెలుగు బయట వాళ్ళకి తెలియాలి. అందుచేత దీపాన్ని మంచం కింద, కొంచెం కింద పెట్టదు. ఏమంటాడు? దీపస్తంభం మీద పెట్టాలి. కనుక దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూసేవాళ్ళగా స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో మనము ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. ఇది రెండవది. అంటే ఎప్పటికప్పుడు రెడ్ అలర్ట్ అయి ఉండాలని అర్థం.
దేవునితో నడుస్తూ ఉండండి, దేవుని ఉనికితోనే బ్రతుకుతుండండి. ఎట్ ద సేమ్ టైం రెడీగా ఉండండి. ఆయన పిలిస్తే వెళ్ళిపోతురు కానీ, ఆయన వస్తే వెళ్ళిపోతురు కానీ, అంతే. ఒక తల్లి ఇద్దరు కూతుర్లు ఆమె ఒక పడవలో అటేపుకి తీసుకెళ్తున్నారు. ఆ పడవలో చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈతొచ్చు, ఏమకి రాదు. అమ్మ మరి మాకు ఈతొచ్చు, నీకే రాదు, ఇంత ప్రవాహం మరి తీవ్రమైపోతా ఉంది, నిన్ను తీసుకెళ్ళలేమేమో అని అంటే ఆమె చక్కగా హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుతుందట. అదేంటమ్మా అలా పాట పాడుతున్నావు నువ్వు, అసలు అలాగే దేవుని ఎలా స్తుతిస్తున్నావు అని అంటే, అయ్యా నాకు ఇద్దరు కూతుళ్ళు, నేను పెద్ద కూతురింటికి వెళ్తున్నాను, చిన్న కూతురు ఎప్పుడో చచ్చిపోయింది, పడవ క్షేమంగా అటు వెళ్తే పెద్ద కూతురింటికి వెళ్తాను, ఒకవేళ పడవ మునిగిపోయిందనుకో చిన్న కూతురింటికి వెళ్తాను, ఏదో కూతురింటికేగా ముందు చేరటం అన్నంట. ఇది సండే స్కూల్ కథ ఏమోగా నన్ను బాగా ఆలోచింపజేసింది. ఒక నిరీక్షణ. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ఉంటాం, యేసు ప్రభు వచ్చినా మనల్ని పిలిచినా అంతే. మనం పిలిచాడు అనుకోండి, ఈ లోపలే ఓకే ప్రభు సిద్ధంగా ఉన్నా అని అనగలగాల. అది ఆయన రాకడ కోసం ఎదురు చూసే విధంగా మనం ఉండాలని. కనుక ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తూ, కనుక దేవుడిచ్చిన వాగ్దానాలని మనము చేపట్టిన వారమై, అందుకే వాళ్ళు చెబుతున్నారు అక్కడ, ఆ అమ్మాయి దారిలో ఆయన ప్రవక్తని మాకు తెలుసు, ఆయన సిలువే పడ్డాడని మాకు తెలుసు, ఆయన విమోచన కలిగిస్తాడని కూడా తెలుసు, కానీ తిరిగి లేచాడని నమ్మలేదంట. మన విశ్వాస ఫలం ఏదండి? మన నిరీక్షణకు రుజువు ఏంటండి? అందుచేత దేవుని కోసం ఎదురు చూడండి, దేవుని రాకడ కోసం ఎదురు చూడండి. ఇక మూడవది, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11:10 ఇదంతా విశ్వాసుల చిట్టా చెబుతూ అంటాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూశాడంట. మూడవది పరలోకాన్ని గోల్, ఇది మన గమ్యం. ఒకటి దేవుని కోసం, రెండవది దేవుని యొక్క ఇది ఉనికి, ఇది దేవునితో నివాసం, ఇది నివాసం, ఇది ఆయన రాకడ, ఆయనతో పాటు మనం ఎత్తబడడం. సో పరలోక పట్టణం కోసం, పరలోక పట్టణం మన యొక్క నివాసం. సో అక్కడ మనం నివాసం చేస్తాం. ఎంత గొప్ప నిరీక్షణ! కనుక మనం దేవునితో నివాసం చేయాలి అన్న విషయం. అందుకనే మన భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలో కూడా ప్రయోజనకరమైందంట. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత కూడా ప్రయోజనకరమైందే. తిమోతి 1 పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు మీరు చదివితే, దైవభక్తి శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలో కూడా ఇది ఎంతో ప్రయోజనకరమైందే ఉంది. అంటే అందుకోసమే పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాస్తూ, ఇదిగో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఎక్కడుందంట? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, అక్కడ రాయబడింది మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ పరలోక పట్టణం ఉన్నది ఎందుకు అనుకున్నారు? మనం ఉండడానికి. అక్కడ పౌరస్థితి అంటే అర్థం ఏంటండి? మనం అందులో పౌరులం. ఇక్కడ నుండి రిజర్వేషన్ చేయించుకోవాలి. మీరు ఇక్కడ నుండి రిజర్వేషన్ చేయించుకొని అక్కడికి వెళ్ళాలి అంతే. చాలామంది అంటే అప్పుడు మెయింటైన్ చేద్దాంలేనని, టికెట్లు దొరకవు, అప్పుడు సీట్లు కూడా ఉండవు, అప్పుడు ఏదో అక్కడ నిలబడి వెళ్ళటానికి కుదరదు అక్కడ. అందుకనే ఒక మంచి పాట ఉండేది ఇంత క్రితం, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధుల కందులో చోటున్నది, భలే చోటున్నది. అది ఎంత బాగా రాశారని. అంచేత ఆ పట్టణంలోకి చేరాలంటే ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం మనం. ఆ పట్టణం అందుకే అన్నాడు, దేవుడు తన ప్రజలతో నివసించే పట్టణం అది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం,
21వ అధ్యాయం. ఎందుకండి ఆ పట్టణాన్ని మనం ఆశించాలి? చూడండి అక్కడ, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మన పౌరస్థితి అక్కడుంది. రెండవది, దేవునితో నివాసం అక్కడుంది. దేవునితో మనం నివసించడానికి లార్డ్. అందుకని అన్నాడు, సదాకాలం వారు నాతో పాటు ఉంటారని అన్నాడు. కనుక మీరు ఏడవకండి, మీరు నిద్రించిన వారి గురించి తెలియకుండా అలాగా అంగలార్చకండి. నిద్రించిన వారు ఖచ్చితంగా మరి నాతో విశ్రాంతులు ఉంటారు. రేపొద్దున నేను వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొస్తాను. వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చి వాళ్ళు మీరు అందరూ కలిసి నన్ను ఎదుర్కొంటారు. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ఇది జరుగుతుంది. అప్పుడు సదాకాలము వారు మీరు నాతో కూడా ఉంటారు. సదాకాలం దేవునితో నివాసం చేయడానికి. ఇంకా చదవండి అక్కడ, ఇంకా అంటాడు చూడండి అక్కడ, చదవండి అక్కడ, వారితో కాపురముండును, నివాసముండును. దేవునితో నివాసము, కాపురముండును. అబ్బాయి ఎంత అద్భుతమైన పదం వాడాడు. తర్వాత అంటాడు, వారు ఆయన ప్రజలందరూ, దేవుడు తానే వారి దేవుడండి, వారికి తోడైండును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని తుడుస్తాడు. కన్నీటిని తుడిచే స్థలం అది, కన్నీటిని తుడిచే స్థలం. కనుక అక్కడికి చేరతాం మనం. దాన్ని కోరుకోండి. చావు దుఃఖములు లేవక్కడ, సైతాను సైన్యము లేదక్కడ, కన్నీరు కష్టము లేదక్కడ, గాఢాంధకారము లేదక్కడ, ఆకలి దప్పులు లేవక్కడ, పరలోక రాజ్య నివాసి. కనుక ఆయన రాజ్యాన్ని కోరుకోవాలి మనం, పరలోక పట్టణాన్ని కోరుకోవాలి మనం. నేను అక్కడ ఉంటాను. వీళ్ళందరూ కూడా అదే కోరుకున్నారంట. అదే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇంకో కొంచెం కిందకి వెళ్తే మనకు ఆ విషయం కూడా కనబడుతుంది. 14, ఎలాగూ చెప్పువారు తమ స్వదేశం వెతుకుతున్నారని సిద్ధపరుచున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమందు జ్ఞాపకం ఉంచుకునే వారు మళ్ళీ వెళ్ళుటకు వీలవును కదా. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశాన్ని, అనగా పరలోక సంబంధమైన దేశాన్ని వాళ్ళు కోరుకున్నారు. అందుచేత దేవుడు వారి దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డా. అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరచి ఉన్నాడు. ఇదంతా ఏంటండి? సిద్ధపరచిన దేవుడు. దేవుడు సిద్ధపరిచాడు. నీకు అక్కడ పౌరస్థితి సిద్ధపరిచాడు. నీకు అక్కడ దేవునితో నివాసాన్ని సిద్ధం చేశాడు. అన్ని వనరులు ఉన్నాయి అక్కడ, అన్ని వనరులు. దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు. నీకు కావలసిన అన్ని వనరుల్ని దేవుడు అక్కడ దయచేసే దేవుడు. అవన్నీ ఆత్మీయ స్థితికి సంబంధించినవి. నీ ఆత్మీయ వనరులన్నిటిని కూడా అక్కడ మనం పొందుతాం. కానీ ఎంత గొప్ప అందుకే దాన్ని ఎదురు చూసి నిలవరమైన పట్టణం మనకి ఎక్కడ లేదని. అందుకని పౌలు అంటాడు, పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. పైన ఏమన్నారు? తండ్రి ఉన్నాడు. పైన ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. పైన ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. త్రియేక దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని పొందుతాం కొలస్సే 3:1 ప్రకారం. ఇది 3వది. సో దేవుణ్ణి ఎదురు చూడండి, దేవుని రాకడిని ఎదురు చూడండి. దేవుని రాకడొస్తే మనం పైకి పైకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనుకున్నారు? పైకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే అందరినీ కూర్చోబెట్టి ఆ విందు ఏర్పాటు చేసి, ఆ విందులో ఒక్కొక్కడి దగ్గరకు వచ్చి వాని చిట్ట అలా తీసి నా దగ్గరకు వచ్చాడు. వెంటనే నా గ్రంథం ఇస్తారు అక్కడ. ఇలా చూసి ఆ గ్రంథంలో బడాయి కోసం చేసిన అన్ని పేజీలు తీసేసి, గొప్ప కోసం చేసిన పేజీలు చించేసి, మెప్పు కోసం చేసిన పేజీలు చించేసి, స్వార్థంతో చేసిన పేజీలు చించేసి, ఇంకేం మిగిలింది? దీనికి సంబంధించిన కిరీటం తీసుకొచ్చి అక్కడ కిరీటం పెడతాడు. అది ఆయన చేసేది. అది ఎదురు చూడాలంట మనం. ఆయన ఇచ్చే బహుమానం విశ్వాసులకే ఉంటుంది, అవిశ్వాసులకే ఉంటుంది. ఈ రెండు చూపించేసి నేను ముగిస్తాను. విశ్వాసులు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఇక్కడ రాయబడింది 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము పొందు ప్రతివాడును మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమ కాల. మనకి తీర్పు అనలేదు,
ఎందుకంటే మనకు తీర్పు ఉండదు. కానీ న్యాయపీఠం ఎదుట మాత్రం దీన్ని భీమా అని పిలుస్తారు, భీమా. సో మూడవది పౌరస్థితి, పరలోక పట్టణం. నాలుగవది ఫలితం, న్యాయపీఠం ఎదుట ఫలితాన్ని పొందాలి. బ్రాకెట్లో బహుమానం. దానికోసం ఎదురు చూడాలి మనం. దేవుడు మనల్ని పిలిచి బహుమానం ఇవ్వాలి. అందుకనే న్యాయపీఠం ఎదుట. అందుకోసమే మరి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఒక్కసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చదివితే, హెబ్రీ 10:27లో ఎలా ఉంది? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. న్యాయమైన తీర్పుకు ఎదురు చూడాల్సి వస్తుందంట. అందుకనే ఇక్కడ కంపారిజన్ ఇచ్చాడు. నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నమ్మితే నమ్మకపోతే. నమ్మితే ప్రకటన గ్రంథం 22:12 వచనంలో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? జీతం ఉంది. నమ్మితే నీకు జీతం ఇస్తాడు. ఇక్కడేమంటాడు? తీర్పు తీర్చి ఇక వాళ్ళకి బలి ఉండదు, తీక్షణమైన అగ్ని ఉండును. ఇక్కడ జీతం ఇస్తే వీళ్ళకి అగ్ని ఇస్తాడంట. ఇది తీర్పు కాదు, వాళ్ళకి ఇది ప్రశంస, ఇది తీర్పు. యోహాను సువార్త 5:24 ప్రకారం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగిన వాడు తీర్పులోనికి రాక, 5:24లో ఉంటుందన్నమాట. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి ప్రశంస. జీవం, ఇది జీవం, జీతము జీవము. అంతేకాదు, తెస్సలోనికైకి రాస్తూ వీళ్ళిద్దరిని మళ్ళీ కంపారిటివ్ చేశాడు. ఇదిగో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా, వాళ్ళు ఏడిపిస్తున్నారు కదా, కొడుతున్నారు కదా, వాళ్ళని నేను కొడతా, మీకు నేను విశ్రాంతి ఇస్తా అన్నాడు. తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 6-8. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేసేటప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళకే ప్రతిదండన. మనకేం చేస్తాడు? ప్రతిదండన మిమ్మును శ్రమపరచు వారికి శ్రమిస్తాను, శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతిని అనుగ్రహించుట దేవునికి న్యాయమే. వాళ్ళకి ఏం చేస్తాడంట? శ్రమ. మనకేంటి చెప్పండి? విశ్రాంతి. కనుకే న్యాయపీఠం ఫలితం. ఈరోజు మనం ఈ 4వ దాన్ని, అంటే బహుమానం కోసం ఎదురు చూస్తూ 2024 రండి. యేసుప్రభు వచ్చేస్తున్నాడు అనుకోండి, వచ్చేస్తాడేమో అంత అలా ఉంది. చాలా సూచనలన్నీ కూడా. కానీ యూదులు కూడా సమకూర్చబడటం, మందిరం ఏర్పాట్లన్నీ అయిపోవటం అక్కడ. ఇక దీన్ని బట్టి చాలా వెరీ షార్ట్ పీరియడ్లో ఉన్నాం మనం. మన కళ్ళతోనే చూస్తాం. మనం చచ్చిపోయిన తర్వాత కాదు, మన కళ్ళతోనే చూస్తాం అసలు దీన్ని, దేవుని రాకనే. అంత షార్ట్ ఉంది కనుక బహుమానం కోసం దేవుడు మనకు మంచి మేర్పాడు. ఆ డిస్క్రిమినేషన్ ఒక్క వచనాన్ని చదివి ప్రార్థన చేస్తా. మోషే అలాంటి ఆలోచనతో ఉన్నాడంట. అలాంటి ఆలోచనతో, ఎలాంటి ఆలోచన? అక్కడ కంపారిటివ్ స్టడీ చెప్తాడు. హెబ్రీ పత్రిక 11:24 హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి, ఇదిగోండి, 1 ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద. ఇందులో ఏది కావాలి మీకు? కోరుకోవాలన్నమాట. 2024లో
ధనం కావాలా మీకు? ఇది కోరుకుంటారా 2024లో? లేకపోతే దేవుడి కోసం నింద భరిస్తారా? ఆ తర్వాత అల్పకాల పాప భోగం. బెడ్ల మీద పడుకొని చక్కగా విశ్రాంతి తీసుకుంటూ నచ్చిన ఛానల్ చూసుకుంటూ పక్కన కోడి తెప్పించుకొని ఇటు పక్కన థమ్సప్ పెట్టుకొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కాలు మీద కాలేసుకుంటూ ఊపుకుంటూ ఫ్యాన్లు కూలర్లు ఆన్ చేసుకొని వాళ్ళ ప్రయాణం చక్కగా అల్పకాల పాపభోగం ఇక్కడ తిమిరులు వచ్చేలాగా కూర్చోవటం. ఏది కావాలి నీకు? క్రీస్తు విషయమైన నింద. ఇక్కడేమంటాడు? శ్రమ. చదవమ్మా. అదిగో దేవుని ప్రజలతో, చూసారా, దేవుని ప్రజలతో ఇక్కడ శ్రమ కావాలా నీకు? దండయాత్రకు వస్తావు నువ్వు? అది శ్రమది, అది నిందది, అది కోరుకో నువ్వు. ఏది కావాలి కోరుకుంటున్నాను? ఇంకా మూడవది ఫరో కూతురు కొడుకు, చికాముడి గారి కొడుకు, వెరీ గుడ్ అని అనుకుంటే పెద్ద, ఇదిగో నేను పీఠాధిపతినయ్యా, బిసప్పం చేయాలి, నాకు థమ్సప్ ఇవ్వాలి, నాకు ఇదిగో ఇది వెయ్యాలయ్యా, అది వెయ్యాలని ఫరో కూతురు కొడుకు అని అనిపించుకుంటావా? లేకపోతే బహుమానం కోసం ఎదురు చూస్తావా? ఓహో, చూసారు అక్కడ ఎంత పదం వాడా? ఇదండి డిస్క్రిమినేషన్ ల్యాండింగ్ అంటే. విచక్షణతో కూడిన అభ్యసనం ఇది. ఏం కావాలి నీకు? ఐగుప్తు ధనం కావాలా? నింద కావాలా? చాలా అవమానాలు, ఒక శరీరం నలిగిపోవచ్చు. అల్పకాల పాపభోగం కావాలా? శ్రమ కావాలా? ప్రతిరోజు ప్రయాణాలు, ప్రతిరోజు నిలబడ్డాలు, ప్రతిరోజు నిద్రలేమి, ప్రతిరోజు కుటుంబపరమైన ఆలోచనలు, దానికి కావలసిన వనరులు, సంఘపరమైన ఆలోచనలు, అట్లన్నింటిని ఫుల్ఫిల్ చేయాలి. మళ్ళీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచాలి. మరి ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఒక పక్కన పిల్లలు, ఒక పక్కన కుటుంబం, ఒక పక్కన భార్య, ఒక పక్కన పరిస్థితులన్నీ. అల్పకాల పాపభోగం కోరుకుంటావా? దేవుని ప్రజలతో శ్రమ కోరుకుంటావా? ఏది కోరుకుంటాను? 2024 చాయిస్ ఇస్ యువర్స్. కనుక గుర్తుపెట్టుకోండి ఈ 4 విషయాలు. దేవుడు చెప్తున్నాడు, నమ్మితే నమ్మకపోతే నేను జీతం ఇస్తా, లేకపోతే అగ్నిలో తోస్తా. నేను మెచ్చుకొని జీవంతో ఉంచుతా, లేకపోతే తీర్పు తీరుస్తా. విశ్రాంతి ఇస్తా, నేను శ్రమతో ఉంటాం. కనుక ఏది కావాలి? ఐగుప్తు ధనం కావాలా? డబ్బునే కోరుకుంటున్నాం. 2024లో టార్గెట్ పెట్టుకుంటారా మీరు? ఈ టార్గెట్లో నేను ఉంటానని. నో. కనుక ఐగుప్తు ధనం కంటే నిందే గొప్పది, అల్పకాల భోగం కంటే శ్రమే గొప్పది, ఫరో కూతురు కొడుకు కంటే బహుమానమే గొప్పది. కనుక 4 మనసులో పెట్టుకోండి. దేవుణ్ణి ఎదురు చూడండి, దేవునితో నడవండి, దేవునితో భోంచేయండి. రెండవది దేవుని రాకడం కోసం ఎదురు చూడండి, రెడీగా ఉండండి. వస్తే వెళ్ళిపోదాం. ఒకవేళ ఆయన రాలేదనుకోండి, ఆయన రాకడ కోసం రెడీగా ఎప్పుడు సిద్ధంగా ఉండండి. మూడవది పరలోక పట్టణానికి మనం చేరతామని నిత్యమైన వారసత్వాన్ని ఎక్కడుండగానే వారసత్వాన్ని మనం కలిగి ఉన్న వాళ్ళని మనం ఎదురు చూడాలి. చివరిది ఆయన ఎదుట, అందుకని అంటాడు రోమాపత్రిక 14:12లో ప్రతి వాడు తన గురించి లెక్క అప్పచెప్పవలసి, అకౌంటబిలిటీ ఉంటుంది మన జీవితానికి. సో ఈ 4 అఫెక్షన్స్ అండి. దిస్ ఈజ్ మై విజన్. అంటే నేను 2024లో ఎలా ఉండాలి, దేనికోసం ఎదురు చూడాలి అని నేను ప్రేయర్ఫుల్గా మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనలు, దేవుడు మీకు కూడా మంచి ఆలోచనలు ఇస్తాడు. వాటిని ఇతరులకు షేర్ చేయండి. ఆ దర్శనంతో మనం 7వ తారీఖున కలుసుకుందాం. మంచి వర్తమానాలు విందాం, అందరం కలిసి చక్కగా షేర్ చేసుకుందాం. ప్రభు చిత్తమైతే ఎలా చేయాలో ప్లాన్ అయితే నేను అడుగుతాను. ఒకవేళ మనం ఇక్కడే డిన్నర్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడే డిన్నర్ చేసుకుందాం పోయినసారిలాగా. దాన్ని బట్టి మనము ఆలోచిద్దాము. అందరం కలిసి అనేక మందిని పిలిచి దీన్ని మరొకసారి సంవత్సరం యాన్యువల్ మీటింగ్ని ప్రభు నిమిత్తం జరుపుదాం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపబోతున్న మనల్ని దేవుడు ఉన్నతమైన ఆలోచనలతో నడిపించి బలపరచునుగాక.